హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. బస్ టికెట్ కి డబ్బులు లేవన్నాడు, 10 రూపాయలు ఇచ్చాను ఇడికి. థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్ చెప్పకపోతే కూడా సవా కొడదామని కాదు మరి ఆడు థ్యాంక్స్ అని చెప్తే నాకు థ్యాంక్స్ ఎక్కలేదురా, ఓ ముగ్గురికి హెల్ప్ చేయని చెప్దాం అనుకున్నాను. ఎంతసేపు నుంచి ఉన్నాడు థ్యాంక్స్ చెప్పలేదు అన్నయ్య. నీ హెల్ప్ కు వాడు థ్యాంక్స్ చెప్పలేదంటే వాడు థ్యాంక్స్ చెప్పే లెవెల్ నువ్వు హెల్ప్ చేయలేదనేగా. ఆ రోజు ఆ పాప ఫ్యామిలీ ఎన్నిసార్లు థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పారు? అదంతా అన్నయ్య అడిగితేనే చెప్పారా? నువ్వెన్నైనా చెప్పరా. చూడన్నయ్య, ఈడికి వాళ్ళకి ఏమాత్రం తేడా లేదంతే. ఈడు 10 రూపాయలు తీసుకుని కామ్గా ఉన్నాడు, వాళ్ళు నువ్వు హెల్ప్ చేసిన తర్వాత నీకు థ్యాంక్స్ చెప్పి కామ్గా ఉండుంటారు. ఎవరికైనా హెల్ప్ చేస్తారా ఏంటి? ఖచ్చితంగా చేసి ఉంటారు. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావురా? అసలు ఈ జనాలు ఎవరికి బొత్తిగా కృతజ్ఞత అనేదే లేదన్నయ్య. జనం గురించి తప్పుగా మాట్లాడొద్దు. మనం తలపెట్టిన మంచి ఈ పాటికి పెద్ద లెవెల్లో పెరుగుంటుంది. అది పెరగాలనే అన్నయ్య మా ఆశ కూడానే. కానీ నాకు ఈ జనం మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. అంతెందుకు, ఇప్పుడే వెళ్ళి చూసొద్దాం రండి. రాయ్ ఈ బండిది. ఎందుకు అంటే గట్టి కొడితే వస్తారు. ఎవరు? నమస్కారం. స్టాలినా? బాగున్నావా? బాగున్నా. రా బాబు. ఏం తీసుకుంటారు? అబ్బాయి ఏం వద్దండి. మీ అబ్బాయితో ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదు. ఆ రోజు మీ అబ్బాయితో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పాను. తను ఎవరెవరికి హెల్ప్ చేసాడో తెలుసుకుందామని వచ్చాను. వాడికి ఇన్ని రోజులు పాస్పోర్టు వీసాలంటూ తిరగడానికే సరిపోయింది. 10 రోజుల క్రితమే పని పూర్తి చేసుకుని కెనడా వెళ్ళిపోయాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా పైన 6 ఆఫీసర్స్ ఉన్నారు. కింద 200 మంది పనిచేస్తున్నారు. 24 hours వర్క్ టెన్షన్. మీలాగా సోషల్ వర్క్ అంటూ నేను జాబ్ వదిలేసి తిరగలేను. నాకంత టైం కూడా లేదు. ఎవరెవరికి హెల్ప్ పిచ్చోళ్ళ మాట్లాడకు. నాకేమైనా నెలకి 30,000 జీతమా, లేకపోతే నా కింద ఏమైనా 300 మంది పని చేస్తున్నారా? చేతిలో డబ్బులు లేక పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకెళ్లేదని నేను బాధపడుతుంటే హెల్ప్ అంటావేంటి? హెల్ప్ కరెక్టే. కనీసం కూర్చొని తినడానికి కూడా వాడికి టైం దొరకలేదు. నీకు హెల్ప్ చేయడానికి టైం ఎక్కడిది? మీకు ఏదైనా పర్సనల్ హెల్ప్ కావాలని చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. నేను 5,000 ఇస్తాను. వాడి పేరు చెప్పి మీరే ఎవరికైనా సాయం చేయండి. ఉంటాను సార్. పర్లేదులేండి. నువ్వు బాధపడొద్దన్నయ్య. నీకు మంచి ఐడియా వచ్చింది, వర్కౌట్ అవుతుంది అనుకున్నావు, అవ్వలేదు. అది వాళ్ళ కర్మ అన్నయ్య. అసలు వాళ్ళంతా చేయకపోతే ఏంటంట, మేము హెల్ప్ చేస్తాం. అవునన్నయ్య, నీకోసం చేస్తాం అన్నయ్య. ఒక్క రూపాయి ఇవ్వండి సార్. ఆకలి సార్, బండ్లు కొనుక్కుంటాం సార్. సార్ ఒక్క రూపాయి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ అరే లేమ్మలే ఇలా కూర్చో. బాగా రక్తం వస్తుంది, కూర్చుంటే కన్ను తగిలేదు. ఏమ్మా నొప్పిగా ఉందా? మందు కొట్టి కారు డ్రైవ్ చేయడం తప్పురా? కర్మ కొద్ది ఆకలితో అడుక్కోవడం తప్పు కాదురా? రాయ్ నీకు వీలైతే సహాయం చెయ్యి, అంతేగాని ఆ పిల్లని రక్తోత్సవ తోసాకు నీకు మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఎంతో జన్మ చంపేస్తావు. ఎవరికి ఎవరికి సహాయం చేయాలంటే మనసు రాదు. ఇలా చూడండి, నరికేయాలి. వాళ్ళు ఎవరా? వాళ్ళ ఊరికే వదులుకుంటా. కార్లో మీరు లేరు వాళ్ళకి తెలియదు. అని ఆగానయ్య, నేను చెప్పేది ఒకసారి విను. దీన్ని ఇక్కడితో వదిలే అన్నయ్య. లేకపోతే ఏంట్రా చూస్తూ ఊరుకోమంటావా? మరి ఇంకేం చేస్తాం? నువ్వు మంచి చెయ్యాలని ముగ్గురికి హెల్ప్ చేసి 20 రోజులు ఎదురు చూసావు, అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కోపంతో ఒక్కడిని కొట్టావు, 20 నిమిషాలు తిరగకుండా ఎలా జరిగిందో చూడు.
అన్నయ్య మందు కంటే విషయమే తొందరగా పనిచేస్తుంది. దీన్ని ఇక్కడితో వదిలే అన్నయ్య, వదిలే. అవునన్నయ్య, నువ్వు చేసిన మంచి మాత్రమే పెరగాలని కోరుకుంటున్నావు. జరిగిందంతా మర్చిపోదాం. ఈ దెబ్బలు బైక్ యాక్సిడెంట్ లో తగిలాయి అనుకుందాం. ప్రియా డార్లింగ్, ఎక్కడున్నావు? ఇక్కడ షోకి టైం అయిపోతుంది. కమ్ ఫాస్ట్ యార్, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. I'll call you later. హరి, ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నాడు రా. నువ్వు 5 minutes ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాయి. నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు 5 minutes రావాలి. ఎలా అయిపోయిందా? వాడికి ట్యూషన్ టైం అవుతోంది, ఇంకా బిల్ రాలేదు. నేను అటు వెళ్తాగా, నేను డ్రాప్ చేశానా? ఆ పని చేయరా ప్లీజ్. ఓకే బాయ్. బాయ్ బాయ్ మమ్మీ బాయ్. వెల్ ప్లీజ్. ఎక్కడ వాడు? నేను కాసేపు ఆగి రాకపోయారా, వాడు వెళ్ళిపోయాడు. ఫోన్ చేసిన వెంటనే వచ్చుంటే దొరికేవాడు. ఫ్యామిలీతో వచ్చాడన్నావుగా? అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సిటీలో వాడు దొరకడం చాలా కష్టం. మనం వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఏంటోరా, నువ్వు ఈ మధ్య వేళకు సరిగా భోంచేయటం లేదు. చాలు చాలు. నువ్వుండు, నేను తీసుకొస్తాను. దీన్ని ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయావా? సాయంకాలం నుంచి మగుతూనే ఉంది. దీన్ని ఎలా ఆన్ చేసి మాట్లాడాలో నాకు తెలియపోయా. మాట్లాడు. హలో అక్క. స్టాలిన్, స్టాలిన్. హలో ఎమ్మెల్యే సార్, దండం పెడతా. అమీర్పేట కిషన్ లాల్ కొడుకు గడబడలో పోతే ఆడ పెద్ద గొడవ జరిగింది. ఆడెవడో నన్ను కొట్టడానికి ఎంగబడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎక్కడున్నావు? లెక్కడికి పుల్కాడా. సరే,
పక్కనే మన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పో. అక్కడికి రావడానికి ఏ పోటుగాడు ధైర్యం చేయడు. సరే సార్. కానిస్టేబుల్ బండి అరే ప్రకాష్, అరే కిషోర్, అరే ఎక్కడున్నారు? అరే నర్సింగ్, అరే యాస్మిన్, అరే ఎక్కడ వచ్చిందా? నా పార్టీ ఆఫీస్లో ఏం జరగలేదు. సెల్లో ఉన్న వాడిని బయటికి పంపించు. సార్, నా కళ్ళ ముందే మీ వాడు చెయ్యి నరికాడు సార్. ఏం జరగలేదన్నానుగా, వాడిని వదిలేయ్. స్టేషన్లో ఏమైనా జరిగితే మన ఇద్దరికి ప్రాబ్లం సార్. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవణ్ణి ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలుసు. బయట వెయిట్ చేస్తాను, పంపించు. నీ మీద ఏ కేసు లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కొచ్చి నా మనిషినే. అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేమైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు, తెలుసుకో. రేయ్, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు. ఈ ఒక్కడే వందలాది పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను. 4 గంటలకు నువ్వు మనుషులను పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా.